హలో నీల్ బ్రో, నమస్తే. కొంచెం మా ప్రభాస్ని మాకు ఇచ్చేస్తే తీసుకొని పోతాం. నీకు ఇచ్చేయాలా? ఎందుకు మారుతి బ్రో? ఎందుకేంటి ఈ సంక్రాంతికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడగాలి కదా. అదేంటి ప్రభాస్ బ్రో, నువ్వు స్నానం చేసి రాలేదా? స్నానం అంటే నువ్వు చేయించే మసి బొగ్గు స్నానం కాదు బ్రో, మా రంగు నీల స్నానం. ఏంటి రంగు నీల స్నానమా? ఇక్కడ రంగు నాట్ అలౌడ్, ఓన్లీ బొగ్గుకే ఎంట్రీ ఉంది. అయినా ఇప్పుడు ప్రభాస్ కి రంగు నీల స్నానం చేయించి ఎక్కడికి తీసుకొని పోవాలి? ప్రభాస్ నెక్స్ట్ సినిమా నాతోనే ఉంది, నేను షూటింగ్ స్టార్ట్ చేయలే కదా బ్రో. ఏంటి ప్రభాస్ బ్రో, అప్పుడే నెక్స్ట్ సినిమా కూడా డేట్లు ఇచ్చేసావా? అంటే ఫ్యాన్స్ కి ఇయర్ కి 2 సినిమాలు అయినా ఇస్తా అని ప్రామిస్ చేసా, అందుకే. మళ్ళీ మన సినిమా సలార్ సెకండ్ పార్ట్ తీసేది ఎప్పుడు? తీద్దాం నీళ్ళు బ్రో, దాన్ని తీద్దాం దీన్ని తీద్దాం. ఏంది తీసేది? అక్కడ రంగు బట్టలు అంటున్నాడు, ఇక్కడ నువ్వు జస్ట్ వేసుకునేది ఒక రంగే కదా. ఏంటి మా ప్రభాస్ని ఎప్పుడు మసివానే చేస్తారా? కలర్ బట్టలు వేసుకొనివ్వరా? ఏంటి బ్రో వేసుకొని ఇచ్చేది? జస్ట్ ఆ మసి కలర్తోనే 900 కోట్లు కొట్టాం. నువ్వు ఇప్పుడు వచ్చి ప్రభాస్ని తీసుకుపోయి రంగు బట్టలు వేస్తాను, రంగులు పూస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? ప్రభాసే ఒప్పుకుంటాడు, అతనే కదా నా స్టోరీని ఓకే చేసింది. ఏంటి ప్రభాస్ బ్రో ఒప్పుకుంటావా? అంటే అది ఏంటి ప్రభాస్ బ్రో మాటలు నమ్ముతున్నావు? కొంపదీసి నువ్వు వెళ్తున్నావా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా నీళ్ళు బ్రో. ఏంటి ఇలా వెళ్ళి అలా చేయడానికి ఇదేమన్నా అత్తారిల్లు అనుకున్నావా? అత్తారిల్లే కదా. నువ్వు నీ పుట్టినింటికి రా ప్రభాస్, నీకు ఇక్కడ సరికొత్త రంగుల ప్రపంచం చూపిస్తా. ఏంటి ప్రభాస్, ఇక్కడ ఇంత పెద్ద బొగ్గు ప్రపంచాన్ని వదిలేసి ఆ రంగుల ప్రపంచాన్ని పోయి హోలీ ఆడుకుంటావా? నువ్వు రా ప్రభాస్, నీకు రంగుల హరివిల్ అంటే ఏంటో చూపిస్తా. ప్రభాస్ బ్రో, ఈ బొగ్గు ప్రపంచం చాలా పెద్దది, నువ్వు ఇక్కడే ఉండు. నా రంగుల ప్రపంచం ఇంకా పెద్దది బ్రో, అక్కడ నువ్వు మేఘాల్లో విహరించవచ్చు, ఇంద్రధనుస్తో ఊగొచ్చు. ఇక్కడ నీ కటౌట్ కి తగ్గట్టు సినిమా తీస్తావు బ్రో, ఇక్కడే ఉండు. నీ కటౌట్ కి సంబంధం లేకుండా ఆల్రెడీ 2 సినిమాలు హిట్లు కొట్టావు బ్రో, అది గుర్తుకు తెచ్చుకో. ప్రభాస్ బ్రో, నువ్వు ఇక్కడ బిర్యానీ తినొచ్చు, నువ్వు ఇక్కడ పంచభక్ష పరమాణాలు తినొచ్చు, నువ్వు ఇక్కడ నిలబడితే చాలు ఎలివేషన్లు ఇస్తా. నువ్వు నా దగ్గర జస్ట్ స్మైల్ చేస్తే చాలు స్టార్ట్ అయిపోతుంది బ్రో. నువ్వు తగ్గకు మారుతీ బ్రో, నువ్వు తగ్గకు. ప్రభాస్ బ్రో, అక్కడికి వెళ్తే డ్యాన్సులు గీన్సులని నీ కాలు ఎరగొట్టుకుంటావు. పాపం మొన్ననే నీకు నీ ఆపరేషన్ కూడా అయింది. నువ్వు ఇంకా అక్కడే ఉంటే నీకు బొగ్గు పూసి మసిపూసి నీ గ్లామర్ లేకుండా చేస్తారు. చూసావా ప్రభాస్ బ్రో, నీకు గ్లామర్ లేదని ఇండైరెక్ట్ గా అంటున్నాడు. విన్నావా ప్రభాస్ బ్రో, నీకు డాన్స్ రాదని అంటున్నాడు. అతని సినిమాలో నీకు ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది బ్రో, అదే నా సినిమాలో నీ కటౌట్ ని యాజ్ ఇట్ ఈస్ దింపుతా. నీకు నీ కెరీర్ లోనే కొత్త క్లాసిక్ మూవీ ఇస్తా బ్రో. ఆపండి, నా కోసం మీరెందుకు కొట్టుకుంటున్నారు బ్రోస్? అంటే ఇంకెన్నాళ్ళని అత్తారింట్లో ఉంటావు, పుట్టినింటికి వచ్చి ఒక కొత్త క్లాసిక్ సినిమా తీయొచ్చు కదా ప్రభాస్ బ్రో. అంటే బ్రో మన షూటింగ్ కంప్లీట్ అయ్యాక అక్కడికి పో, ఏమైతుంది బ్రోస్? డేట్స్ మేనేజ్ చేసేది నేను, ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి రంగులు పూసుకుంటావు. ఐ డోంట్ లైక్ మెనీ రంగులు. యూ డోంట్ లైక్ మెనీ రంగులు అంటే మా ప్రభాస్ ఎప్పుడు బొగ్గులోనే ఉండాలా? అదే బొగ్గుతోనే బ్రో నేను వరుసగా 3 హిట్లు కొట్టి 100, 500 కోట్లు, 1000 కోట్లు క్రాస్ చేశాను. ఇప్పుడు నేను తీసే క్లాసిక్ తో ఆ కోట్లను క్రాస్ చేస్తా బ్రో. నా బొగ్గుతో నేను చెప్పు. నువ్వు ఇప్పుడు నోరు నమ్ములుతున్నావు ఏంటి? మాట రావడం లేదా? ఎందుకు రాదు? ఒక టూత్ పిక్ ప్రభాస్ నోట్లో పెట్టి దానికి కూడా ఎలివేషన్లు ఇస్తా. నేను జస్ట్ ప్రభాస్ కటౌట్ కి రంగులు వేసి క్లాసిక్ ఎలివేషన్ ఇస్తా. నేను మసి పూసి ప్రభాస్ ని డైనోసార్ చేశా, నేను రంగులు వేసి అదే డైనోసార్ ని డార్లింగ్ అవతారంలో చూపిస్తా. బ్రోస్ ఇద్దరు కొట్టుకోవడం ఆపండి, ముందు నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు బ్రో. అక్కడ కొన్ని రోజులే షూటింగ్, తొందరగా అయిపోగొట్టుకొని వస్తా. అంటే మీరు అవునులే బ్రో, ఎంతైనా. అబ్బా సరే, యూ డోంట్ వరీ. అక్కడ 1 వీక్ ఇక్కడ 1 వీక్ డేట్స్ ఇస్తా. నీ షూటింగ్ వచ్చే ఒక రోజు ముందే నేను బొగ్గు పూసుకొని వస్తా. మార్తి బ్రో, నీ షూటింగ్ వచ్చేటప్పుడు నీకు తగ్గట్టు గెటప్ వేసుకొని వింటేజ్ లుక్ లో వస్తా. ఓకే నువ్వు చెప్పావు కాబట్టి ఓకే. ఏది ఇద్దరు కలిసిపోండి, స్మైల్. వా, ఏం మేనేజ్ చేసిన ప్రభాస్ బ్రో. ఏం చేసావు బ్రో, తల మీద ప్రాణంతో ఒక్కలేకొచ్చింది. మళ్ళా నాకు డేట్స్ ఎప్పుడు ఇస్తావు? నీకు డేట్స్ ఏంటి? అరే చెప్పే కదా స్పిరిట్ షూటింగ్ సెప్టెంబర్లో స్టార్ట్ చేద్దామని. హే డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్, నా కటౌట్ కి సంబంధం లేకుండా ఆల్రెడీ 2 క్లాసిక్ హిట్ మూవీస్ ఉన్నాయి, అవేంటో కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ అన్న రాజేసాబ్ ఫస్ట్ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. పాపం పిల్లగాడు చాలా కష్టపడుతున్నాడు. అతని కోసం ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెవెల్ అయిపోద్ది.